హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. ఇవాళ వీడియోలో మనము హ్యూమన్ జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ ఈ 2 టాపిక్స్ని మనము కవర్ చేద్దాము. ముందుగా అర్బనైజేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. అర్బనైజేషన్ అనేది మనం ఒక ప్రాసెస్ అని చెప్తామన్నమాట. ఎప్పుడైతే ప్రజలు రూరల్ ఏరియా నుంచి ఒక టౌన్కి కానీ సిటీకి కానీ షిఫ్ట్ అవుతారో మనము ఈ ప్రాసెస్ని అర్బనైజేషన్ అని అంటాము. ఇంకా వీళ్ళు షిఫ్ట్ అయ్యారు కాబట్టి మనకు టౌన్స్లో సిటీస్లో ఏమవుతుంది, జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగితే ఏమవుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. ఇంకా డిఫరెంట్ సెక్టర్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఆ ప్రాంతము అర్బన్ ఏరియా అవుతుంది. ఆ రకంగా మనము అర్బనైజేషన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అర్బనైజేషన్ ఇప్పుడు మనకు 2 టైప్స్గా మనము సెటిల్మెంట్స్ చూసుకుంటాం అనమాట. అంటే ఏ రకంగా మనము ఈ సెటిల్మెంట్స్ ఉంటాయి, హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి అంటే ఒకటి కాంపాక్టెడ్ అంటాం, ఇంకొకటి డిస్పర్జ్డ్ సెటిల్మెంట్స్ అంటాం. కాంపాక్టెడ్ అంటే వీళ్ళంతా కూడా ఒకే గుంపులాగా ఒకే దగ్గర ఉంటారనమాట. ఓకే, వాళ్ళ ఇల్లులన్నీ కూడా వాళ్ళ సెటిల్మెంట్స్కి దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఓకే, వాళ్ళు పనిచేసే ప్రాంతంకి కూడా వాళ్ళ ఇల్లులని దగ్గరగా కట్టుకుంటారు. వీళ్ళేంటి కాంపాక్టెడ్ అని చెప్తాము, ఆర్ న్యూక్లియేటెడ్. డిస్పర్స్డ్ సెటిల్మెంట్స్ వీళ్ళేంటంటే కొంచెం దూరంగా ఉంటారనమాట. వీళ్ళు డిస్పర్స్డ్ అంటే అక్కడక్కడ కొంచెం దూరంగా ఉంటారనమాట. స్పేస్ ఉంటుందన్నమాట వాళ్ళకు, వాళ్ళ ఫీల్డ్కి స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో డిస్పర్స్డ్, కాంపాక్ట్ అంతా దగ్గర ఉంటారు, డిస్పర్స్డ్ కొద్దిగా దూరంగా ఉంటారు. మరి అర్బన్కి డెఫినేషన్ ఏమైనా ఉందా అని అంటే మనకు సెన్సస్ 1991 సెన్సస్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒకటి డెఫినేషన్ ఇస్తుందన్నమాట. ఏ ప్రాంతం అయితే మనకు మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు ఇవన్నీ ఉంటాయో, ఇంకా ప్రజలు 5,000 కనీసం 5,000 మంది అయినా అక్కడ నివసిస్తుండాలి. ఆ 5,000 మందిలో 75% మనకు మగవారు నాన్ అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉండాలి. నాన్ అగ్రికల్చర్ అంటే ఈ ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇలా డిఫరెంట్ సెక్టర్స్. దీంట్లో 75% వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రతి స్క్వేర్ కిలోమీటర్కి 400 మంది అక్కడ ఉండాలి ప్రజలు అని చెప్తుందన్నమాట. ఇదేంటి ఒక రఫ్ డెఫినేషన్ మనకు గవర్నమెంట్ ఇచ్చింది 1991 సెన్సస్ ద్వారా. ఓకే, సో మరి అర్బనైజేషన్ అంటే మనకు ప్రాసెస్ అనుకున్నాం, రూరల్ నుంచి టౌన్స్కి సిటీస్కి వెళ్ళడం అని. మరి ఇంతకీ రూరల్ సెటిల్మెంట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనకు వాటికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయో దానికి అది కూడా చూద్దాం. రూరల్ ఏరియా అంటేనే మనము గుర్తుకు రావాల్సింది ఏంటంటే ల్యాండ్ అని. ఓకే, ల్యాండ్ అని ఎందుకు అంటాం మనము రూరల్ ఏరియా అంటే, రూరల్ ఏరియాలో మ్యాక్సిమం ఏం జరుగుతుంది, అగ్రికల్చర్ జరుగుతుంది, ఇంకా ఫిషరీ జరుగుతుంది. ఓకే, వ్యవసాయం కానీ, ఇంకా చేపల్ని పెంపకం, ఇంకా పశువుల్ని మేపటం, ఇవంతా కూడా మనకు రూరల్ ఏరియా అని చెప్తాము. సో ఇదంతా డైరెక్ట్గా దేనికి ముడిపడింది, ల్యాండ్. ఓకే, ల్యాండ్కు ముడిపడి ఉందని చెప్తామన్నమాట. ఇది రూరల్ సెటిల్మెంట్. మరి దీనికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ రూరల్ సెటిల్మెంట్స్కి ఎఫెక్ట్ చేసావంటే, ఫస్ట్గా మనము వాటర్ సప్లై అని చెప్తామన్నమాట. సో రూరల్ ఏరియా ఏదైనా ఒక ప్రాంతం, రూరల్ ప్రాంతంలో మనకు వాటర్ సప్లై ఎలా ఉంటుంది, వాళ్ళకు ఈ నదుల ద్వారా కానీ, కొలల ద్వారా కానీ, స్ప్రింగ్స్ ద్వారా కానీ వాళ్ళకు వాటర్ అనేది మోస్ట్లీ అవైలబుల్ ఉంటుంది అని చెప్తాము. సో వీళ్ళకు నదులన్నీ దగ్గరగా ఉంటాయి. ఓకే, సిటీస్లో అయితే నదులు తక్కువగా ఉంటాయి, మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయమన్నమాట. త్రూ వాటర్ ట్యాప్స్ మనము వాటర్ అనేది తెచ్చుకుంటాము. కానీ రూరల్ ప్రాంతాలలో వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా వాళ్ళు బిందెలు తీసుకొని నదుల దగ్గరికి వెళ్ళిపోతారనమాట వాటర్ తెచ్చుకోవడానికి. ఓకే, సో ఈ వాటర్ సప్లై అనేది వాళ్ళకు ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది అని చెప్తాము. వాళ్ళు డ్రింకింగ్కి కానీ, కుకింగ్కి కానీ, వాషింగ్కి కూడా వాళ్ళు వాడుకుంటారనమాట. సో అంతేకాకుండా ఇంకా వాటర్ ద్వారా వాళ్ళు ఏమేమి చేస్తారు, ఈ ఫిషింగ్ ఏదైతే ఉంటుందో ఫిషరీస్ పక్కన ఒక కొలను కూడా కట్టేసుకోవచ్చు, అక్కడ చేపల పెంపకం చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి అది ఒక జీవనోపాధిలాగా ఉపయోగపడుతుంది. ఇది వాటర్ సప్లై. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ అంటే మనం ముఖ్యంగా ఏం చెప్పుకుంటాం, వ్యవసాయం అని చెప్తాము. ఓకే, వ్యవసాయం అని చెప్తాము. యూరోప్ లాంటి దేశాలలో ఏంటంటే ఇప్పుడు మనము ఇండియాలో ఎక్కువగా మనకు రైస్ కల్టివేషన్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుంది, కోస్టల్ డెల్టా ఏరియాస్లో జరుగుతుంది మనకు బాగా అని మనము ఫిజికల్ జియోగ్రఫీలో చెప్పుకున్నాం మనము. ఓకే, కానీ ఇదే యూరోప్ దేశాలలో అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా నదుల దగ్గర, ఈ డెల్టాస్ దగ్గర వీళ్ళు ఉండరనమాట. వాళ్ళ అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతారు. కానీ ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో
ఈ నదుల దగ్గర ఫర్టైల్ ల్యాండ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ అనేది బాగా చేస్తారు. ఎస్పెషల్లీ రైస్ కల్టివేషన్ అనేది బాగా ఉంటుంది అని చెప్తామన్నమాట. ఓకే, ఇంకేంటంటే అప్లాండ్ అంటాం. ఇది ల్యాండ్, ఇది అప్లాండ్. అప్లాండ్ అంటే ఏంటంటే ఇది ల్యాండ్ అనుకోండి, కొంచెం దానికి పైకి ప్లాటివ్గా ఉందనుకోండి, ఓకే, ఇంకొంచెం పైకి ఎత్తుగా ఉంటే మనం దాన్ని అప్లాండ్ అంటాం అనమాట. అంటే పైన ఉండే ల్యాండ్, ఓకే, కొద్దిగా పైకి ఉండే ల్యాండ్ అని. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఎప్పుడైనా వరదలు వచ్చాయనుకోండి, ఈ ల్యాండ్ వాళ్ళు మునిగిపోతారు, అప్లాండ్ వాళ్ళు మునిగిపోరు అనమాట. ఓకే, సో ఈ రకంగా కూడా మనకు హ్యూమన్ సెటిల్మెంట్ అనేది రూరల్ ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్. సో వీళ్ళు ఎలాగో మారుమూల ప్రాంతాలలో అలా ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువగా చెట్లు ఉంటాయి. కంపేర్ టు సిటీస్తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర చెట్లు బాగా ఉంటాయి, అడవులు బాగా ఉంటాయి. వీళ్ళ అడవుల్ని క్లియర్ చేసి ఆ వుడ్ని వాడుకోవచ్చు. ఓకే, ఆ వుడ్ ఏదైతే చెక్క దొరుకుతుందో దాంతో బిల్డింగ్ మెటీరియల్ అనేది వీళ్ళు తయారు చేయొచ్చు అని చెప్తాము. ఇంకా ఏంటంటే రూరల్ సెటిల్మెంట్స్ని డిఫెన్స్గా కూడా యూజ్ చేసుకునే వాళ్ళంటే ఒకప్పటి రాజులు. ఎలా అంటే మనకు ఇండియాలో ఈ ఏవైతే పెద్ద పెద్ద కోటలు ఉంటాయో అవన్నీ పెద్ద పెద్ద కొండల మీదనే కట్టుకునే వాళ్ళు అనమాట. ఓకే, కొండ చుట్టూ కట్టుకునే వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా శత్రువు దాడి చేస్తే వీళ్ళు పైనుంచి కిందకి చూసి వాళ్ళు నిఘా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇవి రూరల్ సెటిల్మెంట్స్. ఒకప్పుడు మనకు రూరల్ సెటిల్మెంట్స్ ఇలా ఉండేవి. ఓకే, సో మరి క్లాసిఫికేషన్ చూద్దాము ఒకసారి. బేసిక్ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి. మనం ఇప్పుడు అర్బన్ గురించి అర్బనైజేషన్ మాట్లాడుకుంటున్నాము. సో అర్బనైజేషన్లో మనం ఏమేమి చదువుతాము అని అంటే, టౌన్స్ అండ్ సిటీస్ ఏవైతే డెవలప్డ్ అండ్ డెవలపింగ్ అంటే అభివృద్ధి చెందినవి అండ్ అభివృద్ధి చెందుతూ ఉన్నవి, ఈ రెండింటిని కలిపి మనము ఈ బేసిక్ ఫార్మ్స్ కింద చెప్పుకుంటాం అనమాట అర్బనైజేషన్ కిందకి. సో ఇవి మేజర్గా వీటి డిఫరెన్స్ మనం ఎక్కడి నుంచి చూస్తామంటే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కింద మనం చూస్తామన్నమాట. వీటిలో తేడాతో మనము వీటిని క్యాల్కులేట్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్ కానీ మనం చూసినట్లయితే చండీగఢ్ అండ్ క్యాన్బెరా, ఈ రెండు సిటీస్ ఏంటంటే మనకు చాలా బాగా ప్లాన్ చేసినవి అనమాట. ఓకే, కానీ ఏదైనా ఒక వేరే ప్రాంతంతో పోల్చుకుంటే, చిన్న చిన్న ప్రాంతాలతో పోల్చుకుంటే వీటికి ఏంటంటే ఒక పద్ధతిలో ప్లాన్ చేసి డెవలప్ చేసేదాన్ని మనము ఏం చెప్తాము, టౌన్ అండ్ సిటీస్ డెవలప్డ్, వెల్ ప్లాన్డ్. ఓకే, వాటిని వెల్ ప్లాన్డ్ అంటాము. ఇంకొకటి ఓకే, ఇవేంటి చిన్న చిన్నగా ఎవాల్వ్ అయ్యేవి అనమాట. రిమైనింగ్ అన్ని ఎవాల్వ్ అయ్యేవి. సో అర్బన్ ఏరియా ఏంటంటే అది వెల్ ప్లాన్డ్ ఏరియా అని చెప్తామన్నమాట. సో టౌన్స్ కూడా డెవలప్ అవుతాయి, కానీ అందులో ప్లానింగ్ అనేది ఈ అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్తామన్నమాట. ఓకే, సో ఈ అర్బన్ ఏరియా మరి ఎలా చెప్తామంటే అది పాపులేషన్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తాము. ఇంకా అక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటి మీద అని చెప్తాము. ఇంకా ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో డిఫరెంట్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి మనకు అర్బన్ ఏరియాస్ని రికగ్నైజ్ చేయడంలో అని చెప్తామన్నమాట. ముందుగా టౌన్ గురించి ఒకసారి చూద్దాము. మనకు టౌన్ అంటే ఏంటి మనకు. ఓకే, టౌన్ ఏంటంటే మనము ఈ కాన్సెప్ట్ ఆఫ్ టౌన్ మనం ఒక విలేజ్తో చూసుకుంటాం అనమాట. సో విలేజ్లో తక్కువ పాపులేషన్ ఉంటుంది, టౌన్లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. విలేజ్లో కొంచెం తక్కువ డెవలప్మెంట్ ఉంటుంది, టౌన్లో ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా ఏంటి మనకు టౌన్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి, విలేజ్లో అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనము టౌన్స్ని డిఫైన్ చేసుకుంటాం అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ టౌన్స్ని ఇలా అర్థం చేసుకుంటాం. సో టౌన్ అనేది ఆపర్చునిటీ ఎక్కువగా దొరుకుతాయి మనకు. సో టౌన్ తర్వాత సిటీ. టౌన్కి సిటీకి డిఫరెన్స్ ఏంటి, సిటీ అనేది ఏంటి, ఇప్పుడు టౌన్ ఒకటి. సో టౌన్ బాగా డెవలప్ అయితే ఏమవుతుంది, అదే సిటీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకా కూడా ఎక్కువ ప్రజలు నివసిస్తూ ఇంకా కూడా మనకి ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉన్నప్పుడు అదేమవుతుంది, దాన్ని మనము సిటీ అని అంటామన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే పాపులేషన్ 1 మిలియన్ పాపులేషన్ దాటింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మిలియన్ సిటీ అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ కనోర్బేషన్ అని ఇంకొకటి చెప్తాము. ప్యాట్రిక్ గెడెస్ అనే ఆయన 1915లో ఈ టర్మ్ ఇస్తాడనమాట, కనోర్బేషన్ అని. ఇదేంటి, ఇప్పుడు టౌన్ నుంచి సిటీ అయింది, సిటీ నుంచి కన్వర్బేషన్. సో ఇది డెవలప్ అయింది, ఇది విలేజ్ నుంచి టౌన్. ఓకే, టౌన్ డెవలప్ అయింది, టౌన్ నుంచి సిటీ బాగా డెవలప్ అయితే అది కన్వర్బేషన్ అని చెప్తామన్నమాట. ఈ కన్వర్బేషన్ ఏమంటాం మనము, బాగా డెవలప్ అయిన సిటీ అని చెప్తాము. లార్జ్ ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్ బాగా అయింది, కన్వర్బేషన్. ఎగ్జాంపుల్ మనము లండన్, మాంచెస్టర్, చికాగో అండ్ టోక్యో, ఇవి మనము ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఇంకా మెగా సిటీస్ అంటాం అనమాట. మెగా సిటీస్ ఆర్ మెగాపోలిస్, ఇవేంటి మనము సబర్బ్స్ అని చెప్తాము. అంటే ఇవి ఇంకా కూడా బాగా డెవలప్ అయినవి అనమాట. ఏదైనా ప్రాంతం ఇంకా బాగా డెవలప్ అయిందనుకోండి, దాన్ని మనం ఏం చెప్తాము, సబర్బ్ అంటాం అనమాట. లైక్ న్యూయార్క్ సిటీ ఏదైతే ఉందో మనం దాన్ని సబర్బ్ ఏరియా అని చెప్తామన్నమాట.
ఓకే. సో, ఇంత సెటిల్‌మెంట్ అవుతుంది. హ్యూమన్స్ అంతా బాగా రూరల్ ఏరియాస్‌లోను, అర్బన్ ఏరియాస్‌లోను బాగా సెటిల్ అవుతున్నారు. దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండియా మనకు ప్రాబ్లమ్ ఏముంది అంటే, మనకు ఇదేంటంటే ఒక సస్టైనబిలిటీ అనేది ఉండదనమాట. ఓకే. ప్రజలలో ఒక దగ్గర సస్టైనబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి మారుతూ ఉంటారు అని చెప్తాము. ఇంకా ఏంటి కంజెస్టెడ్‌గా ఇల్లులుంటాయి. చిన్న చిన్న ఇల్లులుంటాయి. వాటికి తగినట్టు చిన్న చిన్న వీధులుంటాయి. డ్రింకింగ్ వాటర్ ఏదైతే తాగునీరు ఉంటుందో అది మంచి ఫెసిలిటీస్ అనేవి ఉండవు. వాటర్ ఫెసిలిటీ ఉండదు. ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ అంట, సీవేజ్ డిస్పోజల్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈ ఫెసిలిటీస్ అన్నీ తక్కువైపోతాయి. అంటే అవి తగ్గిపోతాయి అన్నమాట. ప్రజలు వచ్చే కొద్దీ అవకాశాలన్నీ వాళ్లకు తగ్గిపోతూ ఉంటాయి అని చెప్తామన్నమాట. ఓకే. వాళ్ళకు ఆ యాక్సెస్ ఉండడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లో అనేది ప్రజలు అంత ఉంది కాబట్టి అక్కడ. ఓకే. సో, ఇంతవరకు మనం ఏం చూసాము, ఒక అర్బనైజేషన్ అంటే ఏంటి, రూరల్ సెటిల్మెంట్ అంటే ఏంటి, వాటి ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఇవి మనం చూసాం. ఓకే. మరి ఇప్పుడు ఒకసారి కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎవరిది? బ్రిటిష్ వాళ్ళ కాంట్రిబ్యూషన్. మరి మనము ఎలా అర్బన్ అయ్యామో, మనకు ఎలా ఇంతవరకు మనము ఏవైతే ఉన్నాయో మన దగ్గర ప్రస్తుతమో అవి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మనకు అనేది ఒకసారి చూద్దాం. మనకు 1687లో ఏం చేసిందంటే బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ఈ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇండియాలో పెట్టిందనమాట. ఇక్కడ మద్రాస్లో. దాని తర్వాత బాంబే, కలకత్తాలో కూడా పెట్టింది. తర్వాత ఏం చేసిందంటే లార్డ్ రిప్పన్ ఏం చేస్తారంటే, ఈయనను ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్తాము. ఓకే. ఈయన ఏం చేస్తాడు, మున్సిపాలిటీస్ని తీసుకొస్తారనమాట. ఓకే. సో ఈ మున్సిపాలిటీస్ ఏదైతే ఉందో ఈ రిపన్ రెజల్యూషన్ ఆఫ్ 1882 దీన్ని మనము మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్తామన్నమాట. ఈ టాపిక్ని మనము మోడర్న్ హిస్టరీలో డిస్కస్ చేస్తాము ఆల్రెడీ. ఓకే. దీని తర్వాత ఏమైంది, వీళ్ళు ఇంకా ఏం తీసుకొచ్చారంటే మెట్రోపాలిటన్ పోర్ట్ సిటీస్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మనకు మెట్రో సిటీస్ ఎట్లా ఉన్నాయో అలా మెట్రోపాలిటన్ పోర్ట్ సిటీస్ తీసుకొచ్చారు. ఓకే. మెట్రోపాలిటన్ అంటే హైయెస్ట్, ఇక్కడ కూడా పాపులేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంది మనకు మెట్రోపాలిటన్ పోర్ట్ సిటీస్? బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది మనకు ముంబై అంటే బాంబే, కోల్కతా అండ్ చెన్నై. ఈ 3 సిటీస్ మనకు 3 మెట్రోపాలిటన్ పోర్ట్ సిటీస్ అని చెప్తాము. అంతేకాకుండా ఒక చైన్ అనేది క్రియేట్ చేశారనమాట. హిల్ చైన్ ఈ ట్రాన్స్పోర్ట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. డార్జిలింగ్ టు సిమ్లా, ముస్సూరి అండ్ లాన్స్డో. ఇది ఏం చెప్తామంటే హిమాలయన్ రేంజ్లో మనకు, హిమాలయన్ రీజియన్లో మనకు ఇది ఒక చైన్ అని చెప్తామన్నమాట. హిల్ స్టేషన్స్ చైన్. ఇంకా ఏంటి, వాళ్ళు సివిల్ అండ్ కంట్రోల్మెంట్ లైన్స్ అనేవి తీసుకొచ్చారు. ఓకే. కంట్రోల్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఒక ప్రాంతంలో ఆర్మీ వాళ్ళు నివసించడం. ఓకే. ఆర్మీ వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు అనమాట ఆ ప్రాంతాన్ని. అందులో ప్రజలు కూడా, కామన్ పీపుల్ కూడా అందులో నివసిస్తూ ఉంటారనమాట. ఓకే. ఇద్దరు ఉంటారు కానీ ఆర్మీ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ, వాళ్ళ లివింగ్ అనేది ఆ ఏరియాలో ఉంటుంది. దాన్ని మనము కంటోన్మెంట్ ఏరియా అని చెప్తాము. ఇంకా మనకి ఏం తీసుకొచ్చారు ఈ బ్రిటిష్ వాళ్ళు అర్బనైజేషన్ కంటే? రైల్వేస్ తీసుకొచ్చారు, ఇండస్ట్రీస్, మోడర్న్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, అడ్మినిస్ట్రేషన్ బాగా వచ్చింది, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చారు. ఓకే. సో ఇవంతా కూడా, అంతేకాకుండా మనకు ఒక మిక్స్డ్ ఎకానమీని పరిచయం చేశారనమాట. అంటే అన్ని రకాల ఎకానమీ ఇండియా అప్పటికి చూసేసిందనమాట. సో ఈ అన్ని రకాల ఎకానమీ ఏమైంది మనకు తర్వాత, ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీని అడాప్ట్ చేసుకొని మనము ప్రైవేట్ సెక్టార్లో బాగా డెవలప్ అయింది అని చెప్తాము. ఓకే. సో ఈ బ్రిటిష్ వారు ఏవైతే చేస్తారో అది వాళ్ళ కోసమే చేసుకున్నారు. మ్యాక్సిమము మన కోసం అంటూ చేయలేదు, వాళ్ళ స్వార్థం కోసమే చేసుకున్నారు. కానీ అది మనకు ఇండైరెక్ట్గా ఉపయోగపడింది అనమాట. ఓకే. నెక్స్ట్ అర్బన్ గవర్నెన్స్. ఇప్పుడు ఒక ప్రాంతం, అర్బన్ ప్రాంతం ఉంది, దాన్ని గవర్నెన్స్ చేయాలి. ఓకే. దాన్ని మనకేం కావాలి, ఒక అర్బన్ గవర్నెన్స్ కావాలి. 74th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు ఈ అర్బన్ లోకల్ బాడీస్కి పవర్ అనేది ఇంకా రాదనమాట. ఓకే. ఇదేమవుతుంది, ఇంకా స్టేట్సే చూసుకుంటూ ఉంటాయి. 74th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం స్టేట్స్ చూసుకుంటుంటాయి. అంటే వీటికి ఇండివిజువల్ పవర్ అనేది ఇంకా లేదని చెప్తాము. సో ఈ అర్బన్ లోకల్ బాడీస్లో ఏమేమి ఉంటాయి మనకు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, నగర పంచాయత్స్, ఇవన్నీ కూడా మనకు ఈ యుఎల్బీలో వస్తాయన్నమాట. అర్బన్ లోకల్ బాడీస్లో వస్తాయన్నమాట. ఓకే. సో మరి ఏం కావాలి ఇప్పుడు ఈ అర్బన్ గవర్నమెంట్కి, ఈ అర్బన్ సిటీస్కి ఇంకా కూడా డెవలప్ చేయడానికి అంటే మనకు ఒక క్లియర్ నెగోషియేషన్ కావాలన్నమాట ఫంక్షన్స్ కింద. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఆ లోకల్ వాళ్ళ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అటానమీ ఎంత ఉండాలి, వాళ్ళకు ఫైనాన్స్ ఎక్కడి నుంచి రావాలి. ఓకే. ఈ అటానమీ అనేది ఇంకా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని చెప్తారనమాట. ఓకే. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ చేయాలి గవర్నమెంట్. అప్పుడే అర్బన్ గవర్నెన్స్ అనేది బాగుంటుంది. అర్బన్ గవర్నెన్స్ బాగుంటే
మనకు సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి అని చెప్తామన్నమాట. అంతేకాకుండా మనకు అర్బన్ సిటీని మెయింటైన్ చేయాలంటే ఇంకా కూడా అర్బన్ గవర్నెన్స్లో మనకు ఒక రిపోర్ట్ తీసుకొస్తారనమాట. ఏఆర్సీ రిపోర్ట్ అంటాము, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ మనకు 6th రిపోర్ట్ తీసుకొస్తుంది. ఏఆర్సీ 6th రిపోర్ట్ మనకి ఏం చెప్తుంది, అర్బనైజేషన్ అర్బన్ గవర్నెన్స్ గురించి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మరి ఒక అర్బన్ లోకల్ బాడీకి ఏమేమి కావాలి అంటే ఒక రెస్పాన్సిబుల్ వాటర్ సప్లై కావాలి అని చెప్తాము. ఇంకా టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్, సో ఎవరైతే వచ్చి సెటిల్ అవుతున్నారో వాళ్ళకంటూ కొంచెం ప్రాంతం ఉండాలి వాళ్ళు సెటిల్ అవ్వటానికి అనేది చెప్తాము. ఇంకా శానిటేషన్, వాటర్ హైజీన్ ఏదైతే శుభ్రత ఉంటుందో అది, ఇంకా ఆరోగ్యానికి సంబంధించింది, ఇవన్నీ కూడా ఈ అర్బన్ గవర్నెన్స్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్తుంది. ఇంకా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఇంట్లో బాగుండాలి, ఎస్పెషల్లీ మున్సిపల్ బాడీస్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అని చెప్తారనమాట. అవేర్నెస్ పెంచాలి జనరేషన్లో, కొత్త జనరేషన్లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళలో అవేర్నెస్ పెంచాలి అని చెప్తుంది. ఓకే, సో ఏవైతే టౌన్స్ అండ్ సిటీస్ ఉన్నాయో పాపులేషన్ ప్రజలు అక్కడ 1 lakh కంటే పైన ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళేంటి పీపీపీ మోడల్ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ మోడల్షిప్ ఉంటుందో పార్ట్నర్షిప్ మోడల్, దాన్ని తీసుకొని వీళ్ళు గార్బేజ్ డిస్పోజల్, ఎస్పెషల్లీ గార్బేజ్ అర్బన్ సిటీస్లో మేజర్ ప్రాబ్లం ఏం చెప్తామంటే చెత్తను తీసుకెళ్ళిపోవడం అనమాట. ఈ గార్బేజ్ ఏదైతే ఉంటుందో ఆ చెత్తను మేనేజ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం అనమాట. సో ప్రైవేట్ వాళ్ళతో కలిసి వాళ్ళు ఏం చేయాలి, ఏదైతే గార్బేజ్ ఉందో దాన్ని మేనేజ్ చేయాలి అని చెప్తాము. ఇంకా ఏంటి, మున్సిపల్ బాడీస్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఏదైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్మెంట్ చేయాలి, ఈ ప్రాంతంకి ఇంత డెవలప్మెంట్ చేయాలి, ఇవి డెవలప్ అవ్వాలి, ఇవి ఇంకా డెవలప్ అవ్వలేదు అని ఇవన్నీ ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవి మున్సిపల్ బాడీస్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి అని చెప్తాము. ఓకే, సో ఇవన్నీ ఏంటి మనకు ఏఆర్సీ రిపోర్ట్. ఓకే, ఏఆర్సీ రిపోర్ట్ 6th రిపోర్ట్లో మనకు ఇవన్నీ చెప్తారనమాట, ఒక అర్బన్ బాడీ ఎలా ఉండాలి అని, గవర్నెన్స్ ఎలా ఉండాలని. నెక్స్ట్ అర్బన్ అగ్లోమరేషన్ అని చెప్తాము. ఈ అర్బన్ అగ్లోమరేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక అర్బన్ సిటీ ఉంది. ఓకే, ఇది ఒక అర్బన్ సిటీ. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చిన్న చిన్న టౌన్స్. ఓకే, టౌన్స్ అండ్ సిటీస్. ఓకే, ఇవి అర్బన్ కాదు ఇంకా చుట్టుపక్కల ఉండేవి. కానీ ఏమవుతుంది, దీనివల్ల ఇవి కూడా బాగా డెవలప్ అయిపోతాయి. ఓకే, ఇవి కూడా బాగా డెవలప్ అయిపోతే దీన్ని అవుట్ గ్రోత్ అంటాం అనమాట. సో అవుట్ గ్రోత్ అంటాం. సో ఇప్పుడు ఇదేమైంది, ఇది టోటల్ అర్బన్ సిటీ అయిపోయింది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే అడ్జాయినింగ్ అవుట్ గ్రోత్స్ అని చెప్తామన్నమాట. 2011 సెన్సస్ ప్రకారం ఏంటంటే మనకు 475 ఈ అర్బన్ అగ్లోమరేషన్ అనేవి జాయిన్ అయ్యాయి అని చెప్తామన్నమాట. ఓకే, అర్బనైజేషన్లో ఇవి జాయిన్ అయ్యాయి అని చెప్తాము. ఓకే, ఇంకా మనము రీజన్స్ ఏంటి మనకి ఈ అర్బనైజేషన్కి అని అంటే సోషల్ ఫ్యాక్టర్స్ అని చెప్తాము. ఎస్పెషల్లీ ఏంటి, మనకు మంచి సిటీస్లోకి వెళ్తే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి బాగా ఇల్లు కట్టుకోవచ్చు, హెల్త్ మంచి మంచి హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అని చెప్తాము. అందుకే అందరూ అర్బన్ సిటీస్కి వస్తారు అని చెప్తాము. ఇంకా ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సో మంచి మంచి ఎంప్లాయ్మెంట్ కోసము, ఫ్యూచర్ స్టెబిలిటీ కోసము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా దొరుకుతాయి. ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి మనకు. అదే పల్లెటూరులో ఉన్నామనుకోండి, మనకు కరువులు ఉంటాయి, వరదలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వాటి నుంచి, న్యాచురల్ కెలామిటీస్ నుంచి మనము దూరంగా ఉండొచ్చు, మనకు ఎఫెక్ట్ అవ్వవు న్యాచురల్ కెలామిటీస్ అని చెప్తాము. ఇవేంటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇంకా పొలిటికల్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్తాము. ఎప్పుడైతే ప్రజలంతా బాగా వస్తున్నారు ఇక్కడికి, ఏమవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ పెరుగుతుంది కాబట్టి సో గవర్నమెంట్ మీద కూడా ఒక ప్రెషర్ పడుతుంది అనమాట, ఆ ఏరియాని మీరు ఇంకా కూడా బాగా డెవలప్ చేయాలి అని. సో ఇదేంటి, ఆ ఏరియాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎకనామిక్ గ్రోత్ అనేది వాళ్ళు మంచి పాలసీస్ తీసుకొచ్చి ఇంకా కూడా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏమేం పాలసీస్ తీసుకొస్తారు మరి ఈ ఎకనామిక్ పాలసీస్ కింద అంటే, అది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది అవ్వచ్చు, హౌసింగ్ పాలసీస్ కావచ్చు. ఓకే, ఇంకా ఏంటంటే స్లమ్స్ అండ్ టౌన్ సెటిల్మెంట్స్ కానీ కావచ్చు, ఇవన్నీ కూడా పాలసీస్, ఈజీ పాలసీ మేకింగ్ అనేది ఉంటుందన్నమాట ఈ అర్బనైజేషన్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎందుకు వస్తారు మనకు అర్బన్ సిటీస్కి అని అంటే, మోడర్నైజేషన్ అంటే చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఏదైతే ఇప్పుడు ముందులాగా రూరల్ ప్రాంతాల్లో ఉండడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. ఇప్పుడు కొంచెం అర్బన్ స్టైల్ అంటే ఈజీ వే ఆఫ్ లివింగ్కి వీళ్ళు ఇష్టపడుతున్నారు అని చెప్తామన్నమాట. ఓకే, అది కొందరు డ్రెస్సింగ్కి అట్రాక్ట్ అవ్వచ్చు, అంటే ఈ టీషర్ట్, జీన్స్ ప్యాంట్, సూట్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వచ్చు, లేదా ఇంకా మంచి మెడికల్ ఫెసిలిటీ ఉంటాయి, లేకుంటే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకు. ఇదేంటంటే ఒక చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనము ఈ అర్బనైజేషన్ అనేది చూస్తామన్నమాట.
ఎలా మనకు అర్బన్ ప్రాంతాలకు ప్రజలు వస్తున్నారు. ఇంకేంటంటే రూరల్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాము. ఓకే, సో ఈ రూరల్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకు ఒక రూరల్ ప్రాంతం ఉంది. ఓకే, అక్కడ మనకు ఏదైనా ఒక నిధి ఒక మైన్ కానీ ఏదైనా మంచి మినరల్స్ కానీ బయటపడ్డాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఏరియాకే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి ఈ ఏరియానే బాగా డెవలప్ చేసి దీన్నే ఒక నార్మల్ టౌన్ని ఏం చేస్తుంది, ఒక అర్బన్ సిటీగా చేస్తుంది అనమాట. దాన్నే మనము రూరల్ టు అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్తామంటే కమర్షియలైజేషన్ ఏంటి అని మనకు ఎప్పుడైతే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటుందో, ఈ మార్కెటింగ్ అనేది బాగా ఉంటుందో, సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, కమర్షియలైజేషన్ మనకు అర్బన్ సిటీస్లో బాగుంటాయి. అందుకు మనకు అర్బనైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక కరెంట్ మోడల్స్ కానీ మనం చూసినట్లయితే ఏమున్నాయి మనకు ఇండియాలో అర్బన్ మోడల్స్ అని అంటే స్మార్ట్ సిటీస్ అని చెప్తాము. ఓకే, ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్తాము. స్మార్ట్ సిటీస్ అంటే ఏంటి, మనకు 100 సిటీస్ తీసుకుంది గవర్నమెంట్. ఓకే, 100 సిటీస్కి గవర్నమెంట్ సెంట్రల్ సెక్టర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్పాన్సర్ చేస్తుంది అనమాట. ఓకే, సెంట్రల్లీ స్పాన్సర్డ్. ఓకే, స్పాన్సర్ చేసి 100 crores ఇస్తుందన్నమాట. ఈ సిటీని మీరు ఇంత డెవలప్ చేయండి అని స్టేట్కి ఇస్తుంది. స్టేట్ ఆ డెవలప్మెంట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దానికి తగినంతగా వీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఆ సిటీని డెవలప్ చేస్తారనమాట. దాన్ని మనము స్మార్ట్ సిటీ అని చెప్తాము. ఓకే, అందులో ఏమేమి ఉంటాయంటే మనం వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంకా శానిటేషన్ కానీ, హైజీన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇవన్నీ కూడా అఫోర్డబుల్ హౌసింగ్, ఇవన్నీ కూడా చూసుకుంటాం అనమాట ఈ స్మార్ట్ సిటీస్ మిషన్లో. ఓకే, సో ఎస్పెషల్లీ దేనికి ఇది మనకు ఐటీ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, కనెక్టివిటీ అనేది కూడా స్మార్ట్ పేర్లో ఉంది చూడండి, స్మార్ట్ సిటీస్ మిషన్. ఓకే, సో మనకి ఇండియా ఏంటి 2030 కల్లా 70% మనము స్మార్ట్ సిటీస్తో ఉండాలి, స్మార్ట్ సిటీస్తో మూవ్ అవ్వాలి ప్రపంచంలో అని చెప్తామన్నమాట. ఓకే, వీటిని ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు, మనకు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అని చెప్తాము. ఇదేంటి సిఎస్ఎస్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే స్పాన్సర్ చేస్తుంది అనమాట గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది అంటే డబ్బు ఇస్తుంది, కొంచెం ఇస్తుంది అనమాట. సెంట్రలీ సెక్టర్ స్కీమ్ అని ఇంకొకటి ఉంటుంది, అదేంటి మనకు టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది అనమాట. ఓకే, కానీ ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కొంచెం డబ్బు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్కి, మీరు డెవలప్ చేయండి అని. స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో మనీ వేసుకుని ఆ ఏరియాని డెవలప్ చేయాలన్నమాట. ఓకే, ఇలా మనము ఆల్మోస్ట్ అన్ని 100 స్మార్ట్ సిటీస్ని ఇండియా డెవలప్ చేస్తుంది. ఓకే, సో స్మార్ట్ సిటీస్కి తోడుగా ఏంటంటే మనం అమృత్ ప్రోగ్రామ్ అని ఒకటి చెప్పుకుంటాము. ఓకే, అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అనేది. ఓకే, ఇది మనము అమృత్ మిషన్స్. సో ఈ అమృత్ మిషన్ కూడా దేనికి, మనకు ఇండస్ట్రీస్కి, ఇదేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాం అనమాట, ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సో ఇవేంటి మనకు స్మార్ట్ సిటీస్ ఒక ప్రోగ్రామ్ మనకు దేనికి, అర్బనైజేషన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, ఇంకా కూడా మనము స్కీమ్స్ కానీ చూసినట్లయితే డిఫరెంట్ స్కీమ్స్. ఒకటి హృదయ్ స్కీమ్ అని చెప్తాము. ఓకే, హృదయ్ స్కీమ్ అంటే మనకు హృదయ్ అంటేనే మనము హెరిటేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, హెరిటేజ్. ఓకే, ఏవైతే మనకు పురాతనమైనవి మన దగ్గర ఉన్నాయో, హెరిటేజ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, టూరిస్ట్ అట్రాక్టర్ ప్లేసెస్, వాటిని బాగా మెయింటైన్ చేయాలి. ఓకే, వాటిలో టాయిలెట్స్ కానీ, పబ్లిక్ కన్వీనియన్సెస్ కానీ, ఇంకా వాటర్ ట్యాప్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటిని బాగా మెయింటైన్ చేయాలి అనేది ఏంటి, హృదయ్ మిషన్ అని చెప్తాం అనమాట, ఆబ్జెక్టివ్ అని చెప్తాము. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెయింటైన్ చేయాలి. ఇంకా ఒకటి రూరల్ అర్బన్ మిషన్ అంటే ఏంటి, రూరల్ టు అర్బన్ అంటే అర్బన్ ఏరియాలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము రూరల్ ఏరియాకి తీసుకురావాలి. ఓకే, ఆ టెక్నాలజీ అనేది ఇక్కడికి తీసుకొచ్చి రూరల్ ఏరియాకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయించాలి అనేది ఈ మిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజన. ఓకే, పిఎం ఆవాస్ యోజన ఏంటి మనకు అని అంటే అఫోర్డబుల్ హౌసింగ్ అని చెప్తాము. ఎస్పెషల్లీ ఎవరికి, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఓకే, వీళ్ళకి ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఇల్లు ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఎక్కడ, అర్బన్ ఏరియాలో. ఓకే, ఈ 4 అర్బన్ ఏరియాస్. నెక్స్ట్ అమృత్ ఇందాక చెప్పాను, అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఇదేం చేస్తుంది, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఉంటుంది. ఇది కూడా మోస్ట్లీ ఇది మనకు ఎస్పెషలీ హౌస్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ట్యాప్ వాటర్ సప్లై,
ఓకే, సూయేజ్ కనెక్షన్, ఇదంతా కూడా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, సూయేజ్కి సంబంధించినవి, వాటర్కి సంబంధించిన కనెక్షన్స్ ఇవన్నీ చూసుకుంటుంది అనమాట. అంటే అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ ప్రాంతంలో జరగాలి అనేది చూస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఏం చూస్తుంది ఈ అటల్ మిషన్, అమృత్ మిషన్ మనకు అని అంటే ఓపెన్ పార్క్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్పేసెస్ పార్కులు, పబ్లిక్ పార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బాగా డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ పరంగా కానీ, అక్కడ ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ పరంగా కానీ, జిమ్ పెట్టడం, ఓపెన్ జిమ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ అమృత్ మిషన్ అనేది చూస్తుంది అనమాట. సో వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ. ఇందులో ఏంటి మనకు ట్రాన్స్పోర్ట్ పాలసీ. ఓకే, ఆబ్జెక్టివ్లోనే ఉంది మనకు సేఫ్, అఫోర్డబుల్, క్విక్, కంఫర్టబుల్ ట్రాన్స్పోర్ట్ అనేది యాక్సెస్ అనేది ఉండాలి. ఓకే, ఎస్పెషల్లీ ఎవరికి ఈ సిటీ రెసిడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా. ఓకే, నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్. ఓకే, ఇది దేనికి అంటే మనకు ఎనర్జీ ఎఫిషియన్సీ మీద, బిల్డింగ్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఇది డిపెండ్ అవుతుంది లార్జ్లీ అని చెప్తాము. ఓకే, బెటర్ అర్బన్ ప్లానింగ్ అనేది ఇందులో ఉండాలి. ఇంకా షిఫ్టింగ్ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అది మోడల్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షిఫ్ట్ అవ్వాలన్నమాట. అంటే మంచి మోడల్ షిఫ్టింగ్ అనేది ఉండాలి. ఓకే, మంచి మోడల్స్ తీసుకురావాలి అని చెప్తాము. ఇంకేంటంటే మేనేజ్మెంట్, ఈ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా వీళ్ళు మెయింటైన్ చేయాలి. లైక్ ఇప్పుడు చాలా పల్లె ప్రాంతంలో కూడా ఏంటంటే RFIDని యూజ్ చేస్తారనమాట. ఓకే, మార్నింగ్ ఎవరైతే చెత్త తీసుకోవడానికి వస్తారో గార్బేజ్ కలెక్టర్స్, వాళ్ళు స్కానర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ప్రతి ఇంటికి ఒక RFIDని ఫిక్స్ చేసి ఉంటారు. వాళ్ళ ఐడిని స్కాన్ చేసి అక్కడ చెత్త అనేది తీసుకెళ్తారనమాట. సో ఇదంతా ఏంటి మనకు నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్ అని చెప్తాము దీని కిందికి. ఓకే, ఇంకా కూడా నేషనల్ అర్బన్ హౌసింగ్ ఫండ్, ఇదేంటి మనకు గవర్నమెంట్ అఫోర్డబుల్ హౌసింగ్కి ఫండ్ అనేది రిలీజ్ చేసింది అని చెప్తాము. ఇంకా దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, ఇదేంటి మనకు లైవ్లీహుడ్ సపోర్ట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్స్ పెట్టింది. ఓకే, సో ఇండియాలో ఫస్ట్ మోనో రైల్ కూడా పెట్టారండి. మోనో రైల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైన్ ఉందనుకోండి, ఇప్పుడు ఇలా 2 పట్టాల మీద ట్రైన్ వెళ్తుంది. ఓకే, కానీ మోనోరైల్ అలా కాదు. ఓకే, ఇది ఒకటే ట్రైన్ ఉంటుంది అనమాట, ఒకటే ట్రాక్ ఉంటుంది, ఇది పట్టా ఉంటుంది, ఒకటే పట్టా ఉంటుంది, దీనిపైన మాత్రమే వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మోనోరైల్ మనకు ఇండియాలో ముంబైలో ఉందని చెప్తాం అనమాట. ముంబై హ్యాస్ మోనోరైల్. ఓకే, కానీ మనము ఇండియాలో మోనోరైల్ పాలసీ అనేది ఫెయిల్ అయిందని చెప్తాము. ఓకే, ఎందుకంటే మనకు ఇండియాలో ఏంటంటే ఎస్పెషల్లీ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, ల్యాండ్ తీసుకునేది, సో ల్యాండ్ తీసుకొని మనకు ఆ రైల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి బాగా జరుగుతాయి. సో ఇంకా గవర్నమెంట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ చాలా లేట్గా చేస్తుంది, కాబట్టి ఇది కష్టం అనమాట ప్రాసెస్. బట్ మోనోరైల్స్, మెట్రోకి మోనోరైల్కి డిఫరెన్స్ ఏంటంటే మోనోరైల్, మెట్రో. ఓకే, మోనోరైల్ అంటే ఇంకా కూడా షార్ట్ డిస్టెన్స్కి అనమాట, షార్ట్ డిస్టెన్స్కి యూజ్ చేస్తారు. అండ్ ఇవేంటి మనకు ఒకటే పట్టా మీద వెళ్తాయి అనమాట. ఇవి మెట్రో ఏంటి మనకు 2 పట్టాల మీద ఉంటాయి, కొంచెం లాంగ్ డిస్టెన్స్కి కూడా మెట్రోని వాడతాం అనమాట. ఓకే, సో మరి ఇప్పుడు అర్బనైజేషన్ జరిగిపోయింది, అక్కడ కాజెస్ చూసాము, ఏ కారణాలు చూసాము, మరి దాంట్లో సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. సమస్యలు కానీ చూసినట్లయితే ఓవర్ క్రౌడింగ్, అందరూ వచ్చి అర్బన్ ఏరియా సిటీస్లో ఉంటే ఏమవుతుంది, అక్కడ బాగా పాపులేషన్ అనేది బాగా పెరిగిపోతుంది. పాపులేషన్ పెరిగినప్పుడు ప్లేస్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అని చెప్తాము. ఎగ్జాంపుల్ ఢిల్లీ కానీ చూసినట్లయితే 11,320 పీపుల్ ఉంటారంట పర్ స్క్వేర్ కిలోమీటర్కి. ఇది మనకు 2011 సెన్సస్ నుంచి వచ్చిందనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఎక్కువగానే ఉంటారని చెప్తాము. దీనివల్ల ఏమైంది, ప్రెషర్ పెడుతుందన్నమాట అక్కడ ఉన్న రీసోర్సెస్ మీద, హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్, ట్రాన్స్పోర్ట్, ఎంప్లాయ్మెంట్, వీటి మీద ప్రెషర్ ఉంటుంది. అంటే అందరు వచ్చి వాటి మీదనే పడితే ఇంకేమవుతుంది, అక్కడ రీసోర్సెస్ అనేవి చాలా త్వరగా అయిపోతాయి అని చెప్తాము. ఇంకా శానిటేషన్. ఓకే, సో ఎస్పెషల్లీ శానిటేషన్ మాట్లాడితే మనం స్లమ్ ఏరియాస్ లైక్ ముంబై లాంటి స్లమ్ ఏరియాస్ కానీ మేము ఎక్కడైనా చూసినట్లయితే, ఈ ధారావి లాంటి స్లమ్ ఏరియాస్, అక్కడ కండిషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, మంచి సేఫ్టీ కండిషన్స్, హైజీన్గా ఉండవు. సో డయేరియా, మలేరియా అలాంటి జబ్బులు అనేవి బాగా వస్తాయని చెప్తాము. ఓకే, సో 2015 నుంచి 16 వచ్చిన ENH నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 ఏదైతే ఉందో అదేం చెప్తుందంటే మనకు 50% ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో
అర్బన్ ఏరియాస్లో వాళ్ళలో 50% ఇళ్ళల్లో మంచి శానిటేషన్ అనేది లేదు అని చెప్తారనమాట. ఓకే, ఇంకా ఏంటి మరి అర్బన్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ అంటే హౌసింగ్ అండ్ స్లమ్స్ అని చెప్తాము. సో అందరూ మంచి మంచి ఇల్లు అఫోర్డ్ చేయలేరు మైగ్రెంట్స్, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న స్లమ్స్లోనే ఉండిపోతారనమాట. ఓకే, ఆ స్లమ్స్లో అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటే ఏమవుతుంది, వాళ్ళకు ఈ మంచి రోడ్ ఉండదు, ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉండదు. ఓకే, తాగడానికి నీళ్ళు కూడా వాళ్ళకి సరిగ్గా ఉండవు. ఓవర్ క్రౌడింగ్ ఉంటే ఇంకొకటి అంటే వెంటిలేషన్ ఉండదు అనమాట. ఇల్లుకి గ్యాప్ లేకుంటే ఏమవుతుంది, అందరూ చీకట్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదేంటంటే హౌసింగ్ పావర్టీ అనే కాన్సెప్ట్ చెప్తుందన్నమాట. ఏంటి, యునైటెడ్ నేషన్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ వీళ్ళు ఏం చెప్తారంటే ఈ స్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను, ఆ స్లమ్లో ఉండే వాళ్ళు హౌసింగ్ పావర్టీలో ఉన్నారు అని చెప్తామన్నమాట. ఓకే, ఇంకా కూడా మరి సమస్యలు ఏమున్నాయి అర్బన్ ఏరియాలో మనం వస్తే అని అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాఫిక్ ప్రాబ్లం. మేజర్ ఎగ్జాంపుల్ మన బెంగళూరు సిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. బెంగళూరు సిటీ, ఓకే, సో ఇది మనకు ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాఫిక్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కార్ తీసుకొని వెళ్ళాలి, అందరి దగ్గర కార్ ఉంటుంది. ఓకే, అందరూ కార్ తీసుకెళ్తారు, వాళ్ళకి అవసరం లేకున్నా కూడా పక్క నుంచి షార్ట్ డిస్టెన్స్ అయినా కూడా కార్లోనే వెళ్తే ఏమవుతుంది, అందరు అక్కడే ఇరుక్కుపోతారు అనమాట ట్రాఫిక్లో. ఒక సిగ్నల్ క్రాస్ అవ్వడానికి మ్యాక్సిమం 40 minutes కూడా పడుతుంది అనమాట. అంత దారుణంగా ఉంటుంది ట్రాఫిక్ అనేది. సో ఇది మనకు అర్బన్ ఏరియా సమస్య. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము, నెక్స్ట్ టాపిక్ మనము ఏదైతే లివింగ్ కండిషన్స్ ఉన్నాయో వాటిని ఈజీగా చెప్పడానికి మనకు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ అఫోర్డబుల్గా చెప్పడానికి ఎలా ఉంది సిటీలో ఇండియాస్లో అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఓకే, 2022 టాప్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఎవరంటే మనం పూణే అని చెప్తామన్నమాట. పూణే దగ్గర మనకి ఏమవుతుంది, మంచి లివింగ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. అంటే తక్కువ జీతం వచ్చినా కూడా నువ్వు అక్కడ బతికేయచ్చు అని అనమాట. ఓకే, నెక్స్ట్ SDGs 11 అని ఒకటి చెప్తాము. SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. మనకి ఇవి UN ఇచ్చిందనమాట, యునైటెడ్ నేషన్స్ మనకి SDG గోల్స్ అనేవి పెడుతుంది. 17 గోల్స్ అనేవి ఉన్నాయి. అందులో గోల్ నెంబర్ 7 ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ హౌసింగ్, సేఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఉండాలి అని చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పటికంతా రీచ్ అవ్వాలి, 2030 అంతా ప్రతి ఒక్కరి దగ్గర మంచిగా ఇల్లు ఉండాలి, సేఫ్లీ హౌస్ ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి అని చెప్తుంది. ఓకే, కొన్ని సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాము అర్బన్ డెవలప్మెంట్ కింద. అంటే కుటుంబశ్రీ అనేది ఒక మోడల్, మనకు కేరళ స్టేట్ మోడల్. ఇది ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఉంటుంది. అందులో మ్యాక్సిమం 50% ఎవరంటే ఫీమేలే దీంట్లో లీడ్ చేస్తారనమాట. ఓకే, సో మోర్ దాన్ ఇది టోటల్గా ఫీమేలే లీడ్ చేస్తారు. ఈ కేరళలో ఉన్న ఇళ్ళలలో 50% వాళ్ళు ఇందులో కవర్ అవుతారు అని చెప్తారు. ఈ ప్రోగ్రాంలో 41 lakh మెంబర్స్ కవర్ అయ్యారని చెప్తామన్నమాట. వీళ్ళు ఆ లోకల్ పీపులే మ్యాక్సిమం డెసిషన్ తీసుకుంటారనమాట. ఓకే, సో స్టేట్ అనేది హెల్ప్ చేస్తుంది మాత్రమే. ఎలాంటి కాంపోనెంట్స్ మీద మరి ఇది హెల్ప్ చేస్తుంది అని అంటే ఆ కుటుంబశ్రీ అనేది ఎంపవర్మెంట్ కింద కానీ, ఇంకేంటంటే బేసిక్ నీడ్స్ ఎవరైతే ఈ లెస్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉమెన్ ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళ కోసము ఇది ఈ లోన్స్ ఇవ్వడం కానీ, ఓకే, ఆంటర్ప్రినర్షిప్ ఇవ్వడం కానీ ఇదంతా చేస్తుందన్నమాట. ఏంటి, కుటుంబశ్రీ అనేది ప్రోగ్రామ్ కేరళలో. ఇంకా మనము ఒకవేళ ఇది ఏంటంటే ఈ ప్రాంతం మనకు ఢిల్లీలో ఉందని చెప్తాము. ఈ ప్రాంతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది బాగా ఉంది అని చెప్తాము. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఈ సాలిడ్ వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి ఆల్మోస్ట్ 6 lakhs హోమ్స్కి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఇంకా ఏంటి, మనం ఢిల్లీలో మెట్రో కూడా బాగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ మెట్రో కూడా బాగుంటుంది. అదేంటంటే మనకు వరల్డ్ క్లాస్ మెట్రోస్లో ఇది వన్ ఆఫ్ ద మెట్రో అని చెప్తాము. ఓకే, ఇది చాలా ఎనర్జీ ఎఫిషియెంట్, కార్బన్ క్రెడిట్ పాయింట్స్ నుంచి మంచి ఎనర్జీ ఎఫిషియెంట్ యుఎన్ నుంచి కూడా గుర్తింపు పొందిందనమాట ఇది. ఓకే, సో ఇంతవరకు చూసాము అర్బనైజేషన్. ఓకే, అర్బనైజేషన్ అంటే ఏంటి, ఎలా వచ్చారు, హ్యూమన్ సెటిల్మెంట్స్ ఏంటి, అక్కడ తర్వాత అర్బనైజేషన్లో ఎందుకు వచ్చారు, తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేసింది, ఇవన్నీ మనం చూసాం. ఒకసారి ఇప్పుడు మైగ్రేషన్ చూద్దాం. ఓకే, సో మైగ్రేషన్ అంటే ఏంటి, వలస వెళ్ళటం, మైగ్రేషన్. ఓకే, సో ఒకసారి డేటా చూద్దాం ఫస్ట్. ఓకే, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2017 మనకి ఏం చెప్తుంది అంటే 9 million పీపుల్ నియర్లీ మనకు ఈ 5 ఏళ్లలో మనకు 9 million పీపుల్ మైగ్రేట్ అయ్యారు అని చెప్తారనమాట. మైగ్రేషన్ కానీ మనం చూసినట్లయితే, ఓకే, మైగ్రేషన్లో
రెండు రకాలుగా చెప్పుకుంటాం అనమాట. ఒకటి ఇంటర్నల్ మైగ్రేషన్, అంటే ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్ మన ఇండియాలోనే డిఫరెంట్ ప్రాంతాలకు డిఫరెంట్ రాష్ట్రాలకు వెళ్ళడం మైగ్రేషన్. ఓకే, అదే వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, ఓకే, అది వేరే మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్. ఓకే, దాన్ని ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటాం. అర్థమైందనుకుంటా. సో ఇప్పుడు సెన్సస్ కానీ తీసుకున్నట్లయితే 2011 సెన్సస్లో ఇంటర్నల్ మైగ్రేషన్ మనకు ఎంత ఉందంటే ప్రస్తుతానికి 453.6 మిలియన్ మైగ్రేషన్. ఇంతమంది మనకు ఒక స్టేట్ నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్తూ ఉన్నారు అని చెప్తామన్నమాట. ఓకే, సో ఇంకా మనకు ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ 2019 రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియాలో ఆల్మోస్ట్ 5 మిలియన్ పీపుల్ మనకు ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ఉన్నారు. ఓకే, 5 మిలియన్ పీపుల్ మనకు ఇండియా నుంచి వేరే దేశాలలో ఉన్నారు అని చెప్తుంది అనమాట. ఒకసారి బేసిక్ టర్మ్స్ చూద్దాం ఇంతకు మైగ్రేషన్ కింద మనం ఏమేమి వస్తాయని. ఫస్ట్ హ్యూమన్ మైగ్రేషన్ అంటే ఏంటి? మనుషులు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంకి, అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంకి సెటిల్ అవ్వడానికి వెళ్తే దాన్ని మనము హ్యూమన్ మైగ్రేషన్ అంటాము. ఆ వెళ్ళే వాళ్ళను మైగ్రెంట్స్ అని అంటాము. ఓకే, ఇమిగ్రేషన్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఈ మైగ్రేషన్ టర్మ్, ఓకే, మైగ్రేషన్ నుంచి మనకి ఇమిగ్రేషన్ వస్తుంది. ఎలా వస్తుంది? ఒక ప్రాంతం ఉంది, ఓకే, ఇండియా ఉంది, ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఓకే, సెటిల్ అయ్యే వీళ్ళని ఏమంటాము? ఇమిగ్రేషన్ అంటాం ఈ ప్రాసెస్ని. ఆ సెటిల్ అయ్యే అతన్ని ఏమంటాము? ఇమిగ్రెంట్ అని అంటాం అనమాట. సో ఈయన ఏం చేశాడు? ఫస్ట్ సపోజ్ గోపి అనే ఆయన ఉన్నాడు అనుకోండి. ఆ గోపి ఆయన ఏం చేశాడంటే ఐటీ చదువుకొని బాగా యూఎస్లో మంచిగా జాబ్ వచ్చింది, సెటిల్ అయ్యాడు. సో అక్కడే ఉండిపోయి ఇంకా అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. సో ఆయన ఏంటి ఇప్పుడు? ఇమిగ్రెంట్. ఓకే, గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. నెక్స్ట్ ఎమిగ్రేషన్ అంటే గోపి ఇక్కడేమో ఇండియాలో ఏమో ఇమిగ్రెంట్. ఓకే, ఇండియా నుంచి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఇమిగ్రెంట్. ఇండియాలో ఉండే ఆయనకి, ఇండియాలో మనకి గోపి ఎమిగ్రెంట్ అంటే వెళ్తున్నాడు కాబట్టి, వీళ్ళకు యుఎస్ వాళ్ళకేమో ఇమిగ్రెంట్ వచ్చాడు కాబట్టి. ఓకే, అర్థమైంది అనుకుంటా డిఫరెన్స్. సో నెక్స్ట్ రెఫ్యూజీ అంటాము. రెఫ్యూజీ అంటే మనము ఎవరైతే వాళ్ళ ప్రాంతం వదిలేసి వేరే ప్రాంతంకి వచ్చేస్తారో, ఎస్పెషల్లీ వార్ స్టేట్ ఉండే సిచ్యువేషన్, వార్ కండిషన్స్ ఉండే ప్రాంతాల నుంచి, వైలెన్స్ నుంచి తప్పించుకోవడానికి వస్తారో, లైక్ మనము ఈ మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా రెఫ్యూజీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళని చెప్తాం అనమాట. వాళ్ళు రెఫ్యూజీస్. ఇంకా ఈ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో ఇది ఇండియా, ఇది యుఎస్. ఓకే, ఇలా ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళాలి. ఈ రూట్ని ఏమంటామంటే ఎన్ రూట్ అంటామన్నమాట. సో డెస్టినేషన్ నుంచి మనకు ఈ ఆరిజిన్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళే రూట్ని ఎన్ రూట్ అని చెప్తాము. ఓకే, రిటర్న్ మైగ్రేషన్. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చారనుకోండి, దాన్ని మనము రిటర్న్ మైగ్రేషన్ అంటాం. సీజనల్ మైగ్రేషన్ అంటే వీళ్ళు కొంతకాలం వరకు అక్కడ ఉంటారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్. ఇది మనకి ఎవరు ఇస్తారంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రెంట్స్ వీళ్ళు ఇస్తారనమాట. వీళ్ళు కంట్రీస్తో కలిసి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే పాలసీస్ని పెడతారనమాట. ఓకే, ఎస్పెషలీ లైక్ డెవలప్మెంట్స్ ఏంటి మనకు రీసెంట్గా అంటే ఆఫ్రికా, అమెరికా, ఏషియా, యూరోప్, మిడిల్ ఈస్ట్లో వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ఎమిగ్రేషన్ ఎవరైతే మైగ్రేషన్ పాలసీస్ ఉంటాయో వాటిని వీళ్ళు ఇచ్చి వాటి ఫీచర్స్ చెప్తారనమాట. ఓకే, లేటెస్ట్ ఫీచర్స్ ఇస్తారు. ఓకే, వాటిని బట్టి ఆ స్టేట్స్, ఆ కంట్రీస్ పాలసీస్ని ఫ్రేమ్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ మైగ్రేషన్ స్ట్రీమ్ అండ్ కౌంటర్ స్ట్రీమ్ అంటే ఎంతమంది మైగ్రెంట్స్ మనకు కామన్ ఆరిజిన్ నుంచి వచ్చారు. మైగ్రేషన్ స్ట్రీమ్ అంటే యూఎస్లో ఎంతమంది ఉన్నారు ఇండియా వాళ్ళు, ఓకే, ఇండియాలో ఎంతమంది యుఎస్ వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు. ఇది మనము మైగ్రేషన్ స్ట్రీమ్ అండ్ కౌంటర్ మైగ్రేషన్ స్ట్రీమ్ అంటాము. ఓకే, నెక్స్ట్ డయాస్పోరా అంటే ఈ ఎవరైతే ఇండియన్ ఓవర్సీస్ వాళ్ళు ఉంటారో, ఇంకా ఎన్ఆర్ఐస్ ఉంటారో, ఓకే, వీళ్ళందరినీ కూడా మనం ఏం చెప్తామంటే ఇండియన్ డయాస్పోరా అని చెప్తామన్నమాట. వీళ్ళందరినీ కూడా, ఈ గ్రూప్ అంతా కూడా ఇండియన్ డయాస్పోరా అని చెప్తాము. మైగ్రేషన్ మరి మనకి ఎలాంటి స్ట్రీమ్స్లో ఉంది అని అంటే డిఫరెంట్. ఒక రూరల్ ప్రాంతం నుంచి మళ్ళీ రూరల్కే ఉండొచ్చు, రూరల్ నుంచి అర్బన్కి ఉండొచ్చు, అర్బన్ నుంచి మళ్ళీ అర్బన్కే ఉండొచ్చు. ఓకే, ఇలా మనకు డిఫరెంట్ మోస్ట్ కామన్గా మనకు జరిగేది ఏంటి? రూరల్ టు అర్బన్. ఓకే, ఇది మనకి ఎక్కువగా జరుగుతుంది అని చెప్తాము. ఓకే, సో అకార్డింగ్ టు సెన్సస్ మనకు 2011 సెన్సస్ కానీ చూసినట్లయితే మోస్ట్లీ మనము రూరల్ టు అర్బన్ 20.5 మిలియన్ పీపుల్ మనకు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంకి వచ్చారు అని చెప్తాము. ఓకే, సో
ఇంకా మనము స్పేషియల్ వేరియేషన్ కానీ చూసినట్లయితే, స్పేషియల్ వేరియేషన్ అంటే ప్రాంతం ఒక ఈ ఏరియా వైజ్ని బట్టి. ఓకే, ఈ ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇవంతా కూడా మనకు ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది ఈ స్పేషల్ దీనికి చూసుకొని కూడా మైగ్రేషన్ అనేది బాగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది మనకు? ఓకే, ఒకవేళ చెప్పినట్లయితే ఎక్కడైతే సోర్సెస్ బాగుంటాయో అక్కడ ఆబ్వియస్గా మైగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తాము. మనకు మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ ఎక్కడ మైగ్రేషన్ అనేది బాగుంటుంది. అది కూడా కొన్నిసార్లు సీజనల్ మైగ్రేషన్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఓకే, సో మైగ్రేషన్ మనము 2 రకాలుగా చెప్పుకుంటాం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మైగ్రేషన్. ఇంటర్నల్ అంటే మనము స్టేట్స్లో అంటే మన ఇండియాలో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళడాన్ని ఇంటర్నల్ మైగ్రేషన్ అని చెప్తాము. 450 మిలియన్ పీపుల్ మనకు ఇప్పటి వరకు ఈ 2011 సెన్సస్ ప్రకారం 450 మిలియన్ మనకు ఇండియాలోనే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంకి వచ్చారు. ఎస్పెషల్లీ ఒక 10 ఇయర్స్ స్పాన్లోనే మనకు 7% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ మైగ్రేషన్లో మనము ఫీమేల్ మైగ్రేషన్, మేల్ మైగ్రేషన్ చూద్దాం. ఫీమేల్ మైగ్రేషన్ ఆడవాళ్ళు ఎప్పుడు మనకు వెళ్తారు వేరే ప్రాంతంకి, ఇలా వేరే రాష్ట్రం కంటే మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకొని ఎక్కువగా వెళ్తారు. ఇది ఒక మేజర్ రీజన్ అనమాట. సో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు అనమాట, వాళ్ళ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి, ఒక వేరే స్టేట్కి. మేల్ మైగ్రేషన్ ఎలా ఉంది మనకు? మగవారి మైగ్రేషన్ అంటే వీళ్ళు మేజర్గా మనకు ఉపాధి కోసం వస్తూ ఉంటారనమాట. ఓకే, రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి. ఇంకా టైప్స్ ఏమున్నాయి మనకంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్ అంటే ఏంటి? వాళ్ళు ఇంకా పర్మనెంట్గా వచ్చి వేరే సిటీలో ఉండిపోతారు. ఓకే, షార్ట్ టర్మ్ అంటే వాళ్ళు కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళు అంటే జస్ట్ సంపాదించుకొని వెళ్ళిపోతారు అనమాట. కానీ లాంగ్ టర్మ్ అంటే ఏంటి? సంపాదించుకొని సెటిల్ అయిపోవడం అక్కడే. సో ఫీమేల్ మైగ్రేషన్ ఒకటి ఉంది మనకు. 7% ఉమెన్ ఆర్ ఫీమేల్ ఇన్ మైగ్రెంట్స్లో 7% ఉమెన్ ఉన్నారు. ఓకే, ఇంకా మేల్ మైగ్రేషన్ సో ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. కాజెస్ ఏంటి మరి? ఇంటర్నల్ మైగ్రేషన్ ఎందుకు జరుగుతుందంటే, ఒకటి అర్బనైజేషన్, మంచి లైఫ్ స్టైల్ ఉంది అక్కడ, ఆపర్చునిటీస్ బాగున్నాయి, లేబర్ డిమాండ్ బాగుంటుంది. డిమాండ్ బాగుంటే ఏమవుతుంది? అక్కడ మంచి వేజెస్, మంచి శాలరీస్ కూడా వాళ్ళకి బాగా వస్తాయి, ఫెసిలిటీస్ బాగుంటాయి, ఇన్కమ్ బాగుంటుంది, ఇంకా ఎడ్యుకేషన్ బాగుండొచ్చు అని ఇవంతా కూడా కారణాలు. అందుకే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంకి వచ్చేస్తారనమాట. ఇంకా పెళ్ళి ఒక కారణం అవుతుంది, ఇంట్రాస్టేట్ మ్యారేజెస్ జరుగుతాయి. ఓకే, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా వేరే ప్రాంతంలో జాబ్ వచ్చేస్తుంది అనమాట. లైక్ ఐటీ సెక్టర్ వాళ్ళకి చాలామందికి ఎక్కడైనా కూడా జాబ్ రావచ్చు. చండీగఢ్, గురుగావ్ కానీ, బెంగళూరు కానీ, ఓకే చెన్నై కానీ ఇలా ఎక్కడైనా రావచ్చు. అట్లా కూడా మైగ్రేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఆంధ్రాలో ఏంటంటే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో సీజనల్ మైగ్రేషన్ జరుగుతుందంట. ఎస్పెషల్లీ బ్రిక్ మేకింగ్, ఇటుకలు తయారు చేయడానికి, ఇంకా టైల్స్ ఫ్యాక్టరీలో కానీ, అగ్రికల్చర్ వర్క్లో కానీ ఈ మైగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందంట. సర్క్యులర్ మైగ్రేషన్ అంటే కొద్ది రోజులు ఇక్కడ చేయడం, మళ్ళీ వెళ్ళి ఇంకొక ప్రాంతంలో చేసుకోవడం, అంటే సర్కిల్ వైజ్లో. ఓకే, సో ఎగ్జాంపుల్గా మనము రైస్ హార్వెస్టింగ్ వెస్ట్ బెంగాల్లో ఒక 50 మంది వచ్చి వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తారు? మనకు రైస్ ఏదైతే వరి ఉందో వరి పంటను అంతా చేసుకొని వెళ్తారనమాట. ఓకే, వెళ్ళినాక ఇంకా 6 మంత్స్ మాత్రమే వాళ్ళకి ఖాళీ ఉంటారు, పని ఉంటుంది. 6 మంత్స్ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ గుజరాత్కి వెళ్తారంట. 50 మెంబర్స్ వెళ్ళి అక్కడ చెరుకు హార్వెస్ట్ చేస్తారంట. ఓకే, సో ఈ రకంగా వాళ్ళు 6 నెలలు ఇక్కడ ఉంటే 6 నెలలు ఇక్కడ, ఒక సర్కిల్లో. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే మనకు వేరే చోట సీట్ వచ్చింది, లేకుంటే వేరే రాష్ట్రంలో బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ రకంగా కూడా మైగ్రేషన్ అనేది ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఏదైనా ప్రాంతం లైక్ ఫర్ సపోజ్ నార్త్ ఈస్ట్ ఎప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది, లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, వీళ్ళు కూడా వేరే ప్రాంతంకి షిఫ్ట్ అయిపోతారు అనమాట. ఇంకా ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్, ఎక్కడైనా బాగా వరదలు కానీ ఈ భూకంపాలు కానీ ఇట్లా కూడా బాగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ నుంచి ఇల్లు షిఫ్ట్ అయిపోతారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి రీజన్స్ మనకు ఇంటర్నల్ మైగ్రేషన్ ఎందుకు జరుగుతుంది అని. మరి ఇంపాక్ట్ ఏముంది దీనివల్ల అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఓకే, పాజిటివ్ చూసినట్లయితే లేబర్ బాగా దొరుకుతారు కాబట్టి ఇప్పుడు మంచిగా చీప్ లేబర్ ఉంటుంది. ఓకే, ఎకనామిక్ రెమిటెన్సెస్ అంటే ఎక్స్పెండిచర్ అనేది కొంచెం వీళ్ళకు ఈ తగ్గుతుందని చెప్తామన్నమాట. ఎవరికి? ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే వీళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎకానమీలో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి. ఓకే, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో అండ్
అసెట్స్ ఫార్మేషన్లో గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మైగ్రేషన్ ఏం చేస్తుందంటే ఈ మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ అనమాట, ఒక కొత్త ప్రపంచం, కొత్త నాలెడ్జ్ ఇస్తుందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజులు ఇక్కడ ఉన్న వేరే ప్రాంతంకి వెళ్ళి వాళ్ళు వేరే దేశంకి వెళ్ళినా కూడా బాగా బ్రతుక్కోవచ్చు ఆ నాలెడ్జ్తో. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఆబ్వియస్గా పెరుగుతుంది, ఎందుకంటే ఇన్కమ్ బాగా పెరుగుతుంది కాబట్టి కొంచెం సేవింగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు ఫ్యూచర్కి. నెక్స్ట్ సోషల్ రెమిటెన్సెస్ అంటే కొత్త కల్చర్కి వాళ్ళు అలవాటు అవ్వాలి, ఓకే, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కస్టమ్స్ వాళ్ళవి. దీనివల్ల ఏమవుతుంది, ఒకరికొకరు తెలుసుకుంటారు అనమాట. బాగా తెలుసుకుంటే ఒక బ్రదర్హుడ్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వచ్చిన వాళ్ళు ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉండాలి అని న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. ఇంకా అదేంటి, మనకు క్లైమేట్ చేంజ్కి అడాప్టివ్ మెకానిజంగా మైగ్రేషన్ అనేది చూస్తాము. ఇది ఎలా అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫ్లడ్ కానీ, డ్రౌట్ కానీ, సైక్లోన్స్ కానీ, వీళ్ళు ఏం చేస్తారు, అలవాటు పడిపోతారు అనమాట. ఓకే, వీటికి అలవాటు పడిపోతారు. సో రేపు వీళ్ళు వెళ్ళినా కూడా వేరే ప్రాంతంకి అక్కడ కూడా వీళ్ళు సస్టైన్ అవుతారు అనమాట. నెక్స్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి మరి అని అంటే, బాగా జనాభా పెరిగిపోతే ఏమైంది, ఇప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అంటే మనము ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పల్లెటూరు, ఒక రూరల్ ప్రాంతంలో ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో 6 మంది ఉంటారు. ఓకే, ఒక వైఫ్, హస్బెండ్, వాళ్ళ 4 పిల్లలు. ఓకే, సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి. ఈ ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే ఈ అర్బన్ ఏరియాకి వచ్చేస్తారు, సిటీకి వచ్చేస్తారు. సో ఇప్పుడు వైఫ్ ఏం చేయాలి, వైఫ్ ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ పొలంలో పనిచేసుకుంటారు అనమాట. సో దీనివల్ల ఈ ఎల్డర్లీ పీపుల్ అండ్ విమెన్ మీద బాగా ప్రెషర్ పడుతుంది అని చెప్తాము. ఇంకా పొలిటికల్ ఎక్స్క్లూజన్ అనేది ఒకటి జరుగుతుందన్నమాట. అంటే రైట్ టు ఓట్ అనేది, ఇప్పుడు మైగ్రెంట్స్ వచ్చి ఇక్కడ ఓట్ వేయాలి, వేరే ప్రాంతంలో వచ్చి ఓట్ వేయాలి. ఇప్పుడు బీహార్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓట్ వేస్తారా, ఓట్ వేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుందా, ఉండదు కదా. సో ఇది ఒకటి అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చి మన దగ్గర పని చేస్తారు, ఓకే, రిసోర్సెస్ యూస్ చేసుకుంటారు, కానీ వాళ్ళకు ఓటు హక్కు అనేది లేదన్నమాట. సో ఇంకా ఏంటి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ఉంటుంది. ఓకే, ఇదేంటి, డెస్టినేషన్లో కాంపిటీషన్, ఎప్పుడైతే ఎక్కువ ప్రజలు వస్తున్నారో ఇక్కడ మైగ్రెంట్స్ లేబర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అక్కడ కాంపిటీషన్ కూడా బాగా ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు బాగా ఇంకా కూడా బాగా డెవలప్ చేయాలి, ఒకరికి పోటీ అనేది బాగా పడుతుందన్నమాట. ఓకే, సో ఇంకా ఏం చెప్తామంటే ఇప్పుడు స్లమ్స్ కూడా బాగా పెరుగుతాయి అని చెప్తాము. స్లమ్స్, సో అందరూ వచ్చి ఇప్పుడు ఒక ప్రాంతంలోకి వస్తే వాళ్ళకు హౌసింగ్ సెటిల్మెంట్ అనేది వాళ్ళకు సరిగ్గా ఉండదు. సో వాళ్ళంత అఫోర్డ్ చేయలేకుంటే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న స్లమ్స్ అక్కడే తయారు చేసుకుంటారనమాట. దానివల్ల అన్హైజీనిక్ కండిషన్స్ కానీ, క్రైమ్, పొల్యూషన్, ఇవన్నీ కూడా సమస్యలు అనేవి వస్తాయి. ఇంపాక్ట్స్ ఏమున్నాయి మరి దీనివల్ల, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఇంపాక్ట్ అయింది వాళ్ళకనంటే, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది ఫార్మల్ కాదనమాట, దాన్ని ఇన్ఫార్మల్ ఎకానమీ అని చెప్తాము. ఓకే, ఆ వర్క్ ప్లేస్లో టైంకి వాళ్ళకు పేమెంట్ అనేది ఉండదు, ఒక ఫిజికల్ అబ్యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళను శారీరకంగా కొన్నిసార్లు పని చేయించుకుంటూనే ఉండి దాన్ని ఒక అబ్యూజ్ చేస్తారు. యాక్సిడెంట్ ఏదైనా జరిగితే వాళ్ళకు చెప్పుకునే నాదుడు ఉండరు అనమాట వాళ్ళకు. ఓకే, ఇంకేంటంటే ఇవన్నీ కామన్ ఇష్యూస్. ఓకే, యాక్సిడెంట్స్ అంటే కొన్నిసార్లు చనిపోతారు కూడా, ఏవైనా ఒక కన్స్ట్రక్షన్ సైట్లో కూలిపోయి చనిపోతే అంటే వాళ్ళకు ఒక గ్యారంటీ అనేది లేదు. ఒక ఇన్ఫార్మల్ ఎకానమీ కింద వాళ్ళు పనిచేస్తుంటారు. ఎస్పెషల్లీ ఎవరంటే ఈ కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసే వాళ్ళని చెప్తాము. ఇంకా వాళ్ళకు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం, ఐడెంటిఫికేషన్. సో ఏదైనా సపోజ్ ఒక బేసిక్ హెల్త్ ఫెసిలిటీ కావాలనుకోండి, ఓకే, సబ్సిడైజ్డ్ ఫుడ్, ఏదైనా రేషన్ ఫుడ్ కానీ తీసుకోవాలి వాళ్ళు అనుకుంటే వాళ్ళకు ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అనమాట. వాళ్ళ ఇంటి అడ్రస్, ఆధార్ కార్డు ఎక్కడో ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ మాకు ఇవ్వండి అని అంటే అది వాళ్ళకు కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోదన్నమాట. అక్కడ లోకల్ వాళ్ళు ఒప్పుకోరు. ఓకే, ఇంకా హౌసింగ్ అఫోర్డబుల్గా ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, స్లమ్స్లో ఉంటారనమాట. నెక్స్ట్ ఫైనాన్స్ అనేది ఇదేంటి, వీళ్ళకి ఒక అన్బ్యాంక్డ్ అంటే వీళ్ళకి చేతికి ఇస్తారనమాట, అకౌంటెడ్గా ఉండదు అనమాట డబ్బులు. ఓకే, అకౌంటబిలిటీ అనేది ఉండదన్నమాట ఫైనాన్షియల్ యాక్సెస్లో. ఇంకా హెల్త్ కేర్ అనేది ఆబ్వియస్గా ఎక్స్పెన్సివ్ ఉంటుందన్నమాట. చాలా వాళ్ళు సంపాదించేదానికి 10 రెట్లు హెల్త్ కేరే ఉంటుందన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ వాళ్ళ చూసినట్లయితే 100% మైగ్రెంట్స్ వచ్చారనుకోండి. ఓకే, 100%లో 80% వాళ్ళ పిల్లలు, 80% ఆ పిల్లలు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది లేదంట. ఓకే, ఇది మనకు
రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్. ఇది ఎస్పెషల్లీ ఎవరిచ్చారంటే ఇండియన్ సిటీస్లో మనకు 80% ఆఫ్ మైగ్రెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ ఎడ్యుకేషన్ అనేది లేదు అని చెప్తారనమాట. ఓకే, 28% అయితే ఇల్లిటరేట్ అని చెప్తారు. కంప్లీట్గా వాళ్ళకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది లేదు అని చెప్తారనమాట. సో మైగ్రేషన్ వల్ల ఇది కూడా ఒక నష్టం వస్తుంది మనకు. ఇంకా సోషల్ ఎక్స్క్లూజన్. సో వీళ్ళేమైంది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాకపోయినారు, అక్కడ వాళ్ళు కాకపోయినారు. అప్పుడు సో మైగ్రెంట్స్ ఏమయ్యారు, ఒక సోషల్ ఎక్స్క్లూజన్ అనేది వీళ్ళు ఫేస్ చేస్తారనమాట. దీనివల్ల వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళను కొత్తగా అర్బన్ పూర్, విలేజ్లో ఊరికే ఒక పూర్గా ఉన్నారనమాట. పూర్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అర్బన్ ఏరియాకి వచ్చి మళ్ళీ అర్బన్ పూర్ అయిపోయారు. ఓకే, సో పెద్ద డెవలప్మెంట్ ఏమీ లేదు. సోషల్గా వీళ్ళు ఏంటంటే ఎటు అవ్వకుండా వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ విలేజ్లో ఉండలేకపోయారు, ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా వీళ్ళు ఉండలేకపోయి వీళ్ళు ఒక మిడిల్ డైలమాలో ఉండిపోతారు అని చెప్తాము. సో పొలిటికల్ ఎక్స్క్లూజన్. ఓకే, ఇదేంటి మనకు అంటే ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళు చాలా పొలిటికల్ రైట్స్కి కూడా డీవియేట్ అయిపోయి ఉంటారనమాట, డిప్రైవ్ అయిపోయి ఉంటారు. లైక్ వన్ ఆఫ్ ద రీజన్ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉండవు. మరి ఈ గవర్నమెంట్ ఏం ఫేస్ చేస్తుంది ఈ ఛాలెంజెస్తో? ఇంతసేపు మనం మైగ్రెంట్స్ గురించి ఆలోచించాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ కింద అంటే, ఒకటి ఇంక్లూజన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ని ఎలా పాలసీస్లోకి తీసుకురావాలి అనేది ఒకటి. ఇంకా సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్. ఫర్ సపోజ్ ఎవరైనా ఒక వేరే ప్రాంతంకి వచ్చారు, ఓకే, ఎస్పెషల్లీ మనము ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా మిడిల్ ఈస్ట్ ప్రాంతంకి వెళ్ళారనుకోండి, దుబాయ్ కానీ ఖతర్ కానీ వెళ్ళారనుకోండి, ఉద్యోగం వచ్చి ఒక డ్రైవర్గా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఇదంతా కూడా ఇదేంటంటే ఆ వెళ్ళిన పర్సన్ మీద ఒక ఎమోషనల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకు. ఓకే, ఇదొకటి మనకు అడ్మినిస్ట్రేషన్లో మనము చూడాల్సింది, ఫేస్ చేసే ఛాలెంజ్. సో నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్. ఇప్పుడు అంత దూరం వెళ్తారు వాళ్ళు, మంచి జాబ్ ఇస్తారు, మంచి ఎక్కువగా మనకు మనీ వస్తుందని, బట్ లాంగ్ అవర్స్లో వర్క్ చేయించుకుంటారు కానీ టైంకు వేజెస్ అనేవి ఇవ్వరు, టైంకు జీతాలు ఇవ్వరు, కాంట్రాక్ట్ అనేది వాళ్ళు అలాగే బైండ్ చేసి పెట్టుకుంటారనమాట. సో ఆ కాంట్రాక్ట్ చూపించి వాళ్ళను సంవత్సరాలు అక్కడే పెట్టేసుకుంటారు. ఓకే, ఇంకా ఈ కాంట్రాక్ట్ వేజ్ సిస్టమ్ అనేది వాళ్ళది వైలేషన్ అనేది బాగా ఉంటుంది. వాళ్ళు ఏదో రాసుంటారు, మన వాళ్ళు తెలియక దాంట్లో సంతకం పెట్టేసి ఇరుక్కుపోతారనమాట అక్కడ. ఇంకా హెల్త్ హజార్డ్స్ అని చెప్తాము. ఓకే, సో ఎక్కువగా వాళ్ళు బాగా పనిచేయడం వల్ల స్ట్రెస్కులోనే హార్ట్ కండిషన్ అనేది వాళ్ళకు బాగా ఇబ్బంది పడుతుంది అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఈ బయట వెళ్ళారో ఎక్స్టర్నల్ ఎమిగ్రేషన్ ఏదైతే ఉందో మైగ్రేషన్ ఉందో, వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. అంటే వాళ్ళు ఏదైనా సమస్య ఫేస్ చేస్తారనుకోండి, వెళ్ళి వాళ్ళు ఇండియా ఎంబసీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు, వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషనే వాళ్ళకి తెలియదు అనమాట. సో అలా ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం కూడా ఒకటి అడ్మినిస్ట్రేషన్లో డ్రాబ్యాక్ అని చెప్తాము. ఓకే, మరి గవర్నమెంట్ ఏం చేసింది మనకి ఈ స్టెప్స్ తీసుకుంది అని అంటే, ఇంటర్ స్టేట్ మైగ్రేట్ వర్క్మెన్ అని యాక్ట్ ఒకటి తీసుకొచ్చిందనమాట 1979లో. ఇదేంటంటే మనకు వర్కింగ్ కండిషన్స్ అనేవి అక్కడ మెయింటైన్ చేయడానికి అనమాట. ఎస్పెషల్లీ ఈ మిడిల్ మెన్ కాంట్రాక్టర్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేసి మనకు వర్కింగ్ కండిషన్స్ అనేవి బాగుండాలి, వాళ్ళకు డైలీ మంత్లీ పేమెంట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలనేది ఈ యాక్ట్ మనకు చెప్తుంది. ఇంకా ఎన్హాన్సింగ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. అసలు రూరల్ ఏరియాని వదిలి రావాల్సిన అవసరమే రాకుండా గవర్నమెంట్ ప్లాన్ చేయాలి అనేది ఇంకొకటి అనమాట. ఎస్పెషల్లీ ఏంటి మనకు ఈ దీన్ దయాల్ ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆర్యా అని ఇంకొకటి తీసుకొచ్చింది, అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్ని మనం బాగా డెవలప్ చేసి దీన్ని కూడా మంచి కెరియర్ ఆపర్చునిటీ పెట్టుకోవచ్చు అని. ఇంకా రూరల్ టు అర్బన్ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రూరల్ ఏరియా పెట్టడం. ఇంకా పూరా అంట, ఇంకా స్మార్ట్ విలేజెస్ అంట. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం అర్బనైజేషన్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి మనము ఇన్ఫర్మేషన్ అంటే, యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అని ఒకటి చూస్తాం, యుఎన్దేసా అని 1948లో ఇది ఫామ్ అవుతుందన్నమాట. ఇది మనకి ఏం చెప్తుందంటే కంట్రీస్కి హెల్ప్ చేస్తుందన్నమాట. కమిట్మెంట్స్ ఏంటి మనకు గ్లోబల్గా, ఎస్పెషల్లీ మైగ్రెంట్స్కి సంబంధించి గ్లోబల్ కమిట్మెంట్స్ ఇస్తుందన్నమాట. వరల్డ్ వైడ్గా సస్టైనబుల్ ఎకనామిక్గా కానీ సోషల్గా కానీ ఎన్విరాన్మెంటల్గా కానీ ఇది కొన్ని కమిట్మెంట్స్ చెప్తుంది. సో అక్కడ కంట్రీస్ అవి ఫాలో అవుతాయి.
ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అని చెప్తుంది అనమాట. కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ చూసినట్లయితే ఇండియాలో మనము మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 19 చెప్తుంది ఫ్రీగా మనం ఎక్కడైనా కూడా ఇండియాలో మూవ్ అవ్వచ్చు అండ్ సెటిల్ కూడా అవ్వచ్చు అని మన కాన్స్టిట్యూషన్ ఇస్తుందన్నమాట తీర్పు. ఓకే, నెక్స్ట్ సెన్సస్ 2011లో ఏముందంటే మనకు 45 మిలియన్ ఇండియన్స్ మనకు ఏమయ్యారు, వాళ్ళు పుట్టిన ఊరు నుంచి బయట వేరే ప్రాంతాలకు బిజినెస్ కానీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ వెళ్ళారు అని చెప్తాము. ఓకే, ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఎక్స్టర్నల్ మైగ్రేషన్తో పోల్చుకుంటే రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. దేశాల కంటే రాష్ట్రాలది ఎక్కువగా ఉంది మైగ్రేషన్ అని చెప్తాము. ఓకే, ఇంకా మనము మైగ్రెంట్స్ అండ్ ఎస్డిజి, ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ మనం చూసినట్లయితే 2030కి అంతా ఏం కావాలి మనకు, నో వన్ లెఫ్ట్ బిహైండ్ అనేది ఏదైతే మనకు ఎస్డిజి 11 ఏం చెప్తుంది, అఫోర్డబుల్ హౌసింగ్. ఓకే, సో ఈ నో వన్ లెఫ్ట్ బిహైండ్ అనేది కూడా మనకు ఏంటి, ఈ అజెండా అనమాట. 2030 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అదొక ఎజెండా. సో ప్రతి ఒక్కరూ కూడా మైగ్రెంట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వాళ్ళకంటూ ఒక మంచి లైవ్లీహుడ్ ఉండాలి అని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చెప్తారనమాట. ఓకే, మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఒక క్రైసిస్ వచ్చిందనమాట. ఎవరైతే అందరు వేరే రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళారో వాళ్ళంతా కూడా కోవిడ్ లాక్డౌన్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఊర్లకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే శ్రామిక్ రైల్స్ అని ఒకటి పెట్టిందనమాట. శ్రామిక్ రైల్స్ వల్ల ఏంటి, సో ప్రతి ఒక్కరు ఏ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నో బీహార్కి వెళ్ళే వాళ్ళు బీహార్, యూపీకి వెళ్ళే వాళ్ళు యూపీకి, కోల్కతా వెళ్ళే వాళ్ళు కోల్కతాకి, ఇలా అందరూ కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోవడం జరిగింది. సో దీనివల్ల ఏమైంది మనకు, ఓకే, ఆల్మోస్ట్ 60,000 మంది ఏం చేశారంటే అర్బన్ సెంటర్స్ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఓకే, వీళ్ళంతా వాళ్ళ ఉపాధి కోల్పోయారు, వాళ్ళ ఏదైతే జాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోయారు. ఓకే, ఇంకా వీళ్ళేంటంటే ఒక వైలెంట్ మైగ్రెంట్ అండ్ పోలీస్ ఎన్కౌంటర్స్ ఎప్పుడైతే ఈ కోవిడ్ ఫేజ్ ఉందో ఆ కోవిడ్ ఫేజ్ ఏమైందంటే చాలా అంటే వీళ్ళంతా కూడా ఇల్లీగల్గా వెళ్ళిపోదాము అంటే లాక్డౌన్ అంటే ఇంకెవరు బయటికి రావద్దు అని అంటారు. కానీ పోలీసులు ఏం చేస్తారు, ఆ వచ్చిన వాళ్ళను కొడతారనమాట బయటికి. వీళ్ళేమో మా ఇల్లు ఇది కాదు మేము వెళ్ళిపోవాలి అని. సో ఇది ఒక వైలెంట్ ఎన్కౌంటర్స్ అనేవి పోలీసులకు మైగ్రెంట్స్కు మధ్య జరిగింది అని చెప్తాము. May 1, 2020లో గవర్నమెంట్ స్పెషల్ శ్రామిక్ రైల్స్ అనేవి పెట్టింది వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో వదిలేయటానికి. ఓకే, సో ఇంకా మనము ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అండ్ డయాస్పోరా కానీ చూసినట్లయితే మనకు IOM రిపోర్ట్ ఇచ్చిందనమాట. గ్లోబల్ మైగ్రెంట్ రిపోర్ట్ 2020లో ఏం చెప్తుందంటే ఇండియా స్టిల్ లార్జెస్ట్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్కి. మనకు స్ట్రాంగ్ డయాస్పోరా ఎంత ఉంది, ఇంటర్నేషనల్ వైడ్ 17.5 మిలియన్ డయాస్పోరా మనకు ఇండియన్ డయాస్పోరా వరల్డ్ వైడ్లో ఉంది అని చెప్తాం. ఓకే, సో ఇంతవరకు మనం ఏం చూసాము, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. ఓకే, సో టాపిక్ కొంచెం డీప్గా ఉంది. సో మీరు ఎక్కువగా ఇండెక్సెస్ చూడండి. ఓకే, ఇండెక్సెస్, ఓకే, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, స్టాండ్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా ఇండెక్సెస్ చూడండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇందులో అంటే మ్యాక్సిమం డేటానే వస్తుందన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి మైగ్రేషన్ ఎక్కువగా ఉంది. ఓకే, కాన్సెప్ట్ అనేది ఇది క్లియర్ అవ్వటానికి మాత్రమే ఈ హోల్ కాన్సెప్ట్ అంతా, ఈ హోల్ వీడియో అంతా. ఓకే, PDF కానీ మీకు కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్